నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేట విరామ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారం 10,000 నుంచి 20,000కు పెంపు. హర్షం వ్యక్తం చేస్తూ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్న బోటు యజమానులు, మత్స్యకారులు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దేశం గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు. కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. పీఠాపురంలో టిట్కో ఫ్లాట్లు కేటాయింపులో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం. బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆదుకోవాలన్న పీఠాపురం టీడీపీ మహిళా అధ్యక్షురాలు 18వ వార్డ్ కౌన్సిలర్ అన్నపూర్ణ. డీటెయిల్స్ చూస్తే, ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంచడం పట్ల కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో నగరానికి చెందిన బోటు యజమానులు, మత్స్యకార లబ్ధిదారులు ఉప్పుటేరులో బోట్లతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఏటిమొగ రోడ్లో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు. అనంతరం వనమడి కొండబాబుపై బోటు యజమానులు, లబ్ధిదారులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వనమడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలలో వేసి వారి జీవితాలలో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 217 జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంగా మార్చిందని, దానిని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖాతాలలో జమ చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు చొప్పున మత్స్యకార సోదరుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారనే వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా, పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరులకు లబ్ధిని అందజేసిందని, ఒక్క కాకినాడ నగరంలోనే 390 బోట్లు ఉన్నాయని, వారిలో 4,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోటు యజమానుల సంఘం అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, మల్లాడి రాజు, బలసాడి రంగారావు, నాటి బాబులు, తుమ్మల రమేష్, పెనపొతు రాము, పెనపొతు జీవరత్నం, మూగురాజు, పాలేపు ధర్మారావు, ఎరిపల్లి రాము, ఓలేటి పాండురంగడు, చోడిపిల్లి సతీష్, సంఘాని బుజ్జి, చింతా పేర్రాసు, పట్టా ధనలక్ష్మి, మాదే అంద్రియ్య, అరధడి శివ, అంగడి దుర్గారావు, చెక్కా లక్ష్మణ్, లంకే నూకరాజు, కొంపెల్ల రాంబాబు, జంతాడు బుజ్జి, ఆనంద్, మెరుగు రాజన్న, టీడీపీ నాయకులు మల్లిపొడి వీరు, రామలింగరాజు, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ మత్స్యకారులకు ఏదైతే బ్యాన్ ఫిరిల్లో వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇచ్చారో, దానికి ఈ కాకినాడలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి లబ్ధి పొందినటువంటి మత్స్యకారులందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి నేను అందరి తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరి తరపున, నా తరపున ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సీఎం సార్కి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.